వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిషా దంపతులు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపిన స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, నందికొట్కూరు మండల ఎంపీడీఓ కార్యాలయం నందు దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య, మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మరియు నాయకులు. తల్లి ఇంటి దగ్గర పోతే, అమ్మ నీ కొడుకు ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్నాడంటే నాకేం తెలియదు నాయనా, నువ్వు చేసే పని ఇంటిని జాగ్రత్త చేసుకో, అదే కాపాడుతుందని చెప్పేసి వాళ్ళ తల్లి కూడా చెప్పడం జరిగింది. అయితే అంతటి స్వార్థం లేనటువంటి వ్యక్తి కేవలం తన కుటుంబాన్నే కాదు, తన పక్కనటువంటి వాళ్ళను కూడా నీతి నిజాయితీగా పైకి తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి దామోదరం సంజయ్ గారు. అలాంటి వ్యక్తులను స్మరించుకుంటూ ఇవాళ మనందరం కూడా వారి మార్గదర్శకాలు నడుస్తూ వాళ్ళు ఏదైతే ప్రజాసేవకి అంకితమై పనిచేశారో, సంపాదించుకోలేదు, ఏమీ చేయలేదు, కానీ కేవలము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఇవాళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పేసి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇది అధికారికమైనటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకు కొంత కోఆర్డినేషన్ కూడా లోపం ఉన్నటువంటి మాట నాకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత వారి వారి మండలాల్లో కానివ్వండి, వారి వారి జిల్లాలో కానివ్వండి, అందరూ కూడా చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ముందు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఏదైతే షకీలామద్ గారు స్టాచ్యూ అడిగారు, ఆల్రెడీ దామోదరం సంజయ్ సర్కిల్ అని చెప్పేసి మన నంద్యాల చెక్ పోస్టులోనే నామస్మరణ కూడా చేయడం జరిగింది. వాటికి అందరితో కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకతమైనటువంటి మున్సిపల్ హై స్కూల్కి దామోదరం సంజయ్ మున్సిపల్ హై స్కూల్ అని పేరు కూడా కర్నూలులో ఉంది. ఇంకా ముందు ఆయన పేరు మీద మీరు ఇందాక చెప్పినట్టు నందికొట్కూరులో స్టాచ్యూ అన్నారు, అది ఒక ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, కానీ మన పరిధిని బట్టి దాన్ని విస్తరింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పైకి వచ్చింటాడో, ఎంత నీతి నిజాయితీగా ఉంటే ఆ పోస్ట్ వచ్చిందో మనం అందరం కూడా గమనించుకోవాలి. అందరితో ఆగకుండా దాదాపు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన పనిచేశారు. కానీ ఇన్ని పదవులు చేసినటువంటి వ్యక్తి ఏమీ సంపాదించుకోలేదు. అంటే నిస్వార్థంగా ప్రజాసేవకి జీవితం అంకితం చేస్తూ ఆయన జీవనం కొనసాగించారు. అయితే మనం బాగా గమనించుకున్నట్లయితే దామోదరం సంజయ్ గారు బడుగు బలహీన వర్గాల వారికే కాదు, బీసీల అభ్యున్నతి కూడా కృషి చేసినటువంటి వ్యక్తి దామోదరం సంజయ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే జిల్లాలో రాజకీయంగా పేరున్నటువంటి కుటుంబం కేఈ వాళ్ళ కుటుంబం. ఇదే 2017-18 సంవత్సరంలో నందికొట్కూరుకు పర్యటనించినప్పుడు స్వయంగా ఆయన 120 అన్నాడు.
ఇవాళ మేము మా కుటుంబం కానీ రాజకీయంగా పైకి వచ్చామంటే కేవలం దామోదరం సంజయ్ గారి ఆశీస్సుల వల్లే, ఆయన చూపినటువంటి మార్గదర్శకం వల్లే మేము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిగా ఆయన వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక బడుగు బలహీన వర్గాల వారే కాదు, బీసీలు కూడా అందరూ కూడా ఐక్యతగా ఉండి రాజకీయంగా కానీ సామాజిక వర్గాలలో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, అన్నింటిలో కూడా సమాంతరంగా పైకి రావాలని ఒక నీతి నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తి దామోదరం సంజయ్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు అందరికీ గుర్తుంటుంది, ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కర్కగూడెం మండలంలోని చెల్లమల్ల శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, ఆదివాసుల జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని, అదేవిధంగా చెల్లమల్ల నుండి దోమెడకు త్వరలోనే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఒక చిన్న వర్క్స్ కోసమైనా వాడుకోండి. రాబోయే కాలంలో సీసీ రోడ్లు కానీ గుడి చుట్టూ కూడా మంచి సీసీ వేయడము, చుట్టూ ప్రహారీ గోడ కట్టడం. కానీ ఆ చెట్లు మాత్రం తీయకండి. చెట్లు మన తల్లులు సమ్మక్క సారలమ్మ అంటేనే మరి చెట్లలో, పుట్టలలో, గుట్టలలో, కంక వనాలలో ఉంటారు ప్రకృతి దేవతలు. మన వాళ్ళందరూ మినీ మేడారంలో అడుగుతా ఉన్నారు, మరి విలేకరులు కూడా, మీకు ఇంత వరద వచ్చింది, ఇక్కడ ప్రజలకేం కాలే, ఇంత పెద్ద గాలి దువారం వచ్చి 100 ఎకరాల్లో చెట్లు కూలిపోయినాయి, ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉన్నారు. మరి భూకంపం కూడా వచ్చింది, ఇక్కడ క్షేమంగా ఉన్నారు. అంటే ఆ సమ్మక్క సారలమ్మ యొక్క దయ అంత పవర్ఫుల్. ప్రకృతి దేవతలు, వనంలో ఉండేటువంటి దేవతలు కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళు ఎదిరించి ప్రజల్ని కాపాడినటువంటి చరిత్ర సమ్మక్క సారలమ్మది. ఇప్పుడు ఇక్కడ జనాలు రావడం అంటే మరి తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు, పూజారులు ఇచ్చే ప్రతిపాదనలు, మరి చంద్రలింగన్న గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కానీ అనుకున్న స్థాయిలో బయట ఫోకస్ రాలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు రావడం అంటే మరి తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు, పూజారులు ఇచ్చే ప్రతిపాదనలు, మరి చంద్రలింగన్న గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు
తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి పెద్దలు గౌరవనీయులు సోదరుడు స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు, మరి అదే విధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి మన వాసం రామకృష్ణ గారు, ఇక్బాల్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి యువతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా ఆదివాసీ పూజారులు, పత్రికా మీడియా సోదరులు, పోలీస్ అధికారులు అందరికీ కూడా వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకొని నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని ఎన్హెచ్ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సిఐజి మహేందర్ రెడ్డి తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి మోటార్ బైక్ పై పాఠశాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే పాఠశాలను సందర్శించి సిఐ మహేందర్ రెడ్డి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు బైకులు ఇవ్వడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు, ఇతర వాహనాలు ఇవ్వొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని చెప్పి రోడ్ మీద ర్యాలీకి వచ్చారు. అందరూ రాకున్నా కానీ మీరు చూసారు. ఆల్ స్కూల్స్ వచ్చినాయి. కార్మెల్ స్కూలు, ప్రగతి స్కూలు, దెన్ ఇక్కడ సుధా స్కూలు, పక్కన సిద్ధార్థ స్కూలు, మహర్షి స్కూలు, వీళ్ళందరితో ఏం చేసినామంటే మీ స్కూల్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ తీసి యాక్సిడెంట్ జరగకుండా ఏం చేయాలని చెప్పేసి మనం చెప్పినాం. అంటే ఆపోజిట్ డ్రైవింగ్ రావద్దు, మైనర్స్ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, మందు తాగి నడపొద్దు అని చెప్పినాం. మీరందరూ కూడా ఇక్కడ ఈ పిల్లవాడు ఒక్కడు ఏం పేరు అరవింద్ ఒక్కడే దొరికింది. కానీ మీరు ఇంటికాడ కూడా కాలనీలలో చూస్తున్నాను నేను ఫాదర్ వెహికల్ తీసుకొని నడుపుతున్నాను. ఎప్పుడైనా కానీ మీకు 18 సంవత్సరాలు వచ్చి లైసెన్స్ తీసుకున్న లోపల లైసెన్స్ తీసుకున్న నడిపోతే నో మర్మరింగ్. ఐఎమ్ టాకింగ్ టు యువర్ వై ఈస్ టాకింగ్ వెన్ ఐఎమ్ టాకింగ్ డోంట్ టాక్ ఓవర్ ద షోల్డర్ ఆఫ్ యువర్ పీపుల్. ఐఎమ్ కమ్ హియర్ టు టాక్ టు యూ అండ్ యూ గైస్ ఆర్ టిక్ చాటింగ్ యువర్సెల్ఫ్. సో ఒకటే చెప్తున్నా, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు కనుక ఇవన్నీ పట్టుకోకుండా మంచిగా చదువుకొని లైసెన్స్ ఇస్తారు. లేదంటే మాత్రం యాక్సిడెంట్ అయ్యి మీకు ఇంజురీస్ అయితే, లేకపోతే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే చనిపోతారు. కాబట్టి మీకు లైసెన్స్ వచ్చే వరకు నడిపోతే. ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మీకు మన హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత చెప్పండి మేడం. వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి నాకు కాల్ చేయమని చెప్పండి. ఏమొస్తుంది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు లైసెన్స్ లేకుండా నడిపి ఎవడన్నా అడ్డం వస్తారు. ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్ళు అడ్డం వస్తారు. నీకే కంట్రోల్ కాదు, కింద పడిపోతావు, లేకపోతే వాళ్ళకన్నా గుద్దుతావు. సో ఈ కాడ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితులలో లైసెన్స్ రాకుండా బండి ఎక్కువద్దు. ఇంకోటి కూడా చెప్పాను, మీరు ఫాదర్ బండి ఎక్కేటప్పుడు ఏం చెప్పమని చెప్పినా హెల్మెట్ పెట్టుకుంటాడు చూడాలి. ఎందుకంటే
ఇంతకుముందు ఒకరు ఫాదర్ వల్ల యాక్సిడెంట్ చనిపోయి ఉంటారు. అట్లీస్ట్ ఒక ఏంటంటే హెల్మెట్ లేకుండా తాగినట్టు వేరే రీజన్స్ ఉంటాయి. కాబట్టి అందరు గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో బండి ముట్టుకోవద్దు. లైసెన్స్ వచ్చిన తర్వాత తీసుకోండి. అప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ మీకు శిక్ష పడదు. ఎందుకంటే మీకు వయసు వచ్చిన తర్వాత నడిపితే కంట్రోల్ వస్తుంది. అది కొంచెం రూల్స్ ఫాలో కావాలి. థ్యాంక్ యూ. స్టాప్ చేయండి. కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 2024 జూలై 4న కుప్పం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా శ్రీకారం చుట్టారు. బాల్యం నుంచే చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండవచ్చునని స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ బారిన పడకుండా ప్రతి విద్యార్థి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని సెయింట్ పీటర్స్ సెంట్రల్ స్కూల్ కరెస్పాండెంట్ గోపు మత్యాస్ రెడ్డి అన్నారు. గురువారం రికార్డ్ మిల్లెట్ హాబ్ వారు నిర్వహించిన చిరుధాన్యాలతో చిన్నారులకు చిరుతిళ్ళు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. స్కూల్ డైరెక్టర్ సునీత మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, తప్పకుండా శరీరానికి పోషణనిచ్చే చిరుధాన్యాలు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూడాలని హితవు పలికారు. ప్రముఖ సామాజికవేత్త మిల్లెట్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్ళు చిన్నారులకు అలవాటు చేసి
జంక్ ఫుడ్ బారిన పడకుండా చిన్నారుల్లో మార్పు తేవాలన్న ఉద్దేశంతో తమ సంస్థ ద్వారా నగరంలోని ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిల్లెట్ కుకింగ్ ఎక్స్పర్ట్ కుసుమ కవిత మాట్లాడుతూ శుక్రవారం విద్యార్థులకు మిల్లెట్స్తో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి పాఠశాలలో ఘనంగా మిల్లెట్స్ డే నిర్వహిస్తున్నట్లు, చిరుధాన్యాల వాడకంపై ఉన్న సందేహాలను నివృత్తం చేసుకోవడానికి 9100373129 నంబర్లో సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పీటీ మాస్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జంక్ ఫుడ్ వద్దు, మిల్లెట్ స్నాక్స్ ముద్దు అంటూ చిన్నారులు చేసిన నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమ్రోగింది. To protect your health. Your health is in your hands. First of all, the Almighty God will take care. So, as He is taking care, we can eat as we like. If you think like that, nothing will work out. Okay? As He gave us what to eat, what not to eat. So, everything you know it. So, eat wisely. That is most important. So, now you need to know about what to eat, what not to eat, especially so junk food, better avoid. All these kurkures, lays and samosas and even puffs, different kinds of puffs. So better avoid all these things. It is dangerous. Those all these are dangerous for your health. So here, really I felt so happy when yesterday sir and ma'am came. They want to awareness to you all. Really I felt so happy. So that's what we are seeing day to day as people are eating different kinds of food and hospitals also increasing more and more. Okay? So that's why you protect your health, and by that you have to eat well. Parents, so mother washing them, that is something you have to eat, as well as if you want to eat any. More legend and also again we are able to see various programs, election also. We are doing election time to make the awareness of election and everyone to vote to have the ability of to vote this one. So we have various programs regarding the awareness program. So social work, so especially creating shoulders and working for the society. So it is also in turn we should be able to make our support also to them such that we can live in a healthy society with a good health especially, and to do that there comes some innovativeness where with the awareness and the village which we have to take which are important than the other great foods. So these are more important. So because generally so we are habituated to take such kind of foods and we are not able to this. So first it may be somewhat difficult of these things to take the care, so but afterwards you find it healthy in a better manner. These are tasty too. For example, myself is Mr. Madam as today you are able to stand here giving all kind of varieties of these things. You are good at that. I got great also, so I am able to stand here. Okay. So, your parents, they can also come and witness this program. So you have to be able to do it compulsory. Okay? And thank you so much sir for listening. With your prayers, with all our teachers' prayers, starting like this. So, thanks once again to you. చూడడానికి వారు ఉన్నత కుటుంబాలకు చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కిలాడి దంపతులను మిల్స్ కాలనీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. ఈ ఘరానా దంపతుల నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకెట్లతో పాటు 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడిస్తూ ఒడిషా
ఒడిశా రాష్ట్రానికి చెందిన గోగి శంకర్ దాస్, పూర్ణిమ గోగిదాస్ వీరు ఇరువురు భార్యాభర్తలు. ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్లో నివాసం ఉంటున్నారు. కిలాడి దంపతులు సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిశా నుండి తీసుకువచ్చి సూరత్లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.